6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వక్రించినటువంటి గురుడు అనుకూలంగా ఉన్నారు. 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానంలో శనేశ్వరుని యొక్క అనుకూల గతులు ఉన్నాయి. అలాగే ఈ వారంలో ప్రధానమైనటువంటి బలం చంద్రబలం. ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉండడం వల్ల గోచారవశాత్తు ఒక 60% బలాన్ని ధనురాశి వారు కలిగి ఉన్నారు. ఈ 60% బలంతో జాతకంలో ఉండేటువంటి బలం తోడైతే చక్కగా సామాన్యమైనటువంటి ఒక మంచి జీవనాన్ని మనం ఆశించవచ్చును. జాతకంలో దశలు బాగా లేకపోతే మాత్రం కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అష్టమ కుజుని తాలూకు ప్రభావము, జన్మ రవి యొక్క దోషము ప్రధానంగా ఈ వారం దగ్గర నుండి 8వ స్థానంలోనూ జన్మరాశిలోను అర్ధాష్టమ రాహు యొక్క స్థితిలోను, అంటే ఈ 3 గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల మాత్రం కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ఏంటయ్యా ఇబ్బందులు అంటే దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం. ఇక్కడ అష్టమంలో కుజుడు కానీ చతుర్థరాహు కానీ జన్మరవి కానీ ఒకటే విషయాన్ని చెప్తూ ఉన్నారు. కుటుంబం నుండి దూరంగా వెళతావు, కుటుంబం నుండి దూరంగా వెళతావు అనేటువంటి విషయాన్ని ఎక్కువగా చెప్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఉద్యోగరీత్యా వ్యాపారం రీత్యా ధనురాశి వారు ఇంటిని వదిలిపెట్టి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటివరకు ఇంట్లో కూర్చుని ఉద్యోగం చేసిన వారు వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. ఇంటి భోజనం చేయలేకపోతారు. ఇంటిలో ఉండేటువంటి సౌఖ్యం ఉండదు. చాలా జీవన గమనం అంతా కూడా కొంత కష్టసాధ్యంగా సాగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడో హోటల్స్లో ఉంటూ ఉండడం, బయట భోజనం చేస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఈ విషయాలు తప్పితే మిగతా ఆర్థిక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవు. అంతా సానుకూలంగానే ఉన్నది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉండేటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి. అనగా ఎవరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయరు. మీరేమన్నా స్వయంకృత అపరాధాలు చేస్తే తప్పితే ఈ గ్రహస్థితి వల్ల ఏమీ చెడు ఉండదు. కాబట్టి ధనురాశి వారికి పరిస్థితులు కొంత సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటూ ఉండండి. మరీ ముఖ్యంగా చదువరులకి ఇది చాలా గొప్ప సమయము. లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ధనురాశి వారు స్త్రీలు ప్రత్యేకించి లాభపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని రాశివారు సాధించడానికై ఎక్కువగా అంగారకుడు అనగా కుజగ్రహానికి సంబంధించి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ, లేదా సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒక దాన్ని పట్టుకుని దాన్ని కంటిన్యూస్గా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.